కానీ అట్ ద సేమ్ టైం మీ పార్టీ ఇప్పుడు మీరు టీడీపీ ఎమ్మెల్యేనే, మీ పార్టీ క్యాడర్ విషయానికి మీరు ఇందాక అన్నట్టు యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో పార్టీ క్యాడర్కి వచ్చేటప్పటికి నో డౌట్ క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్ ముందు కేసులు ఎత్తేయాలి అనే దాని మీద చాలామంది, ఎందుకంటే మరి ఈయన కోసం మరి రోడ్లు ఎక్కిన వాళ్ళని అందరినీ ఈయనకి ఫ్లెక్సీలు కడితే కూడా కేసులు పెట్టారు. మా ఊర్లో నా ఫ్లెక్సీలు కడితే కేసులు పెట్టారు. చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు అప్పుడు. ఈయన కోసం మరి తన్నులు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఆ కేసులు ఎత్తేస్తారని చెప్పి చూస్తున్నారు. ఇంకా ఆ దిశగా సరైన అడుగులు అయితే ఇంకా పడలా. అక్కడ క్యాడర్కి కొంత అసంతృప్తి ఉంది. అలాగే స్వాంతన, అంటే కనీసం మీరు నా మీద కేసు ఎత్తకపోయినా అవతల వాళ్ళ మీద కేసులు పెడితే ఒక సాటిస్ఫాక్షన్. ఇంత హ్యూమన్ సైకాలజీ కదా ఇది. సరే నన్ను బయట అయిపోతే ఆయన కూడా వేసాడు కదరా బాబు కనీసం వచ్చి అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం అలా కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఈయన మా సీఎం ఆ టైప్ కాదు, అలా కేసులు పెట్టి వేధించాలనుకునే టైప్ కాదు. సో కానీ మరి జనం అభిప్రాయం కనీసం మా కేసులన్నా తీయకపోయినా కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా అన్న బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ఆస్పిరేషన్స్ కూడా దెబ్బకి దెబ్బ టిట్ ఫర్ చాట్ అన్నట్టు ఉంటుంది. అది కనపడపోయేటప్పటికి కొంత డిసప్పాయింట్మెంట్. కానీ అది రివర్స్ కేసులు పెట్టాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. కానీ బట్ వీళ్ళకి ఈ కేసులు ఎత్తేయటంలో తీసుకోవాల్సినంత చొరవ ఇంకా తీసుకోలేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు కూడా కొంచెం ఉంది కాబట్టి. మీరు కూడా ఫస్ట్ హ్యూమన్ బీయింగే, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయినా. కానీ సార్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే, అంటే నేను ఇంకా వేరే వాడి మీద కేసులు పెట్టాలని అనుకోవట్లా. మీ కేసు, నా కేసులో నన్ను కొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాదు కదా, అరెస్ట్ చేయాలి కదా, అట్లీస్ట్ సస్పెండ్ చేయాలి పోలీసు వాళ్ళని. ముందు ఎఫ్ఐఆర్లో పేరు ఉంది కాబట్టి అక్కడ కొంచెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.